జపాన్ టూర్లో నోరు జారారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ట్రంప్ ఏం చేసినా కంపే అని మరోసారి ప్రూవ్ చేశారు. హిరోషిమా నాగసాకిపై అణుబాంబు ఘటనను ప్రెస్ మీట్లో గుర్తు చేశారు ట్రంప్. సరే, గుర్తు చేశారు, అక్కడ చేసిన కామెంట్సే ఇప్పుడు అందరికీ చిర్రెత్తేలా చేస్తున్నాయి. అణుబాంబు ఘటన చిన్న ఘర్షణ అంటూ కూడా ఒక కామెంట్ చేశారు ట్రంప్. మరి ట్రంప్ ఏం మాట్లాడినా కంపు, ఏం చేసినా కంపు అనటానికి చిన్న ఉదాహరణ చాలదా? మరోసారి ఇది ప్రూవ్ చేసినట్లు కాదా? అణుబాంబు ఘటన చిన్న ఘర్షణ. ఆ అణుబాంబు ఘర్షణలోనే 2,46,000 మంది చనిపోయారు. 2,46,000 మంది చనిపోయిన ఈ ఘటన చిన్న ఘటన ఎలా అవుతుంది? అదొక చిన్న ఘర్షణ మాత్రమే అని చెబితే ఒక 2,50,000 పైగా చనిపోయిన ఘటన చిన్న ఘటన ఎలా అవుతుంది? ఈ మాత్రం కూడా ట్రంప్ తెలీదా? ఒక్క ప్రాణం, విలువైన ఒక్క ప్రాణం పోయినా, అమాయకులు ఒక్క ప్రాణం పోయినా కానీ అది ఎంతటి నష్టమో, అది ఎంతటి పెద్ద ఘటనో తెలీదా? అలాంటి ఒక అమాయకులైన 2,50,000 మందికి పైగా కూడా పొట్టన పెట్టుకున్న ఒక ఘటనని చిన్న ఘర్షణ అంటూ కూడా కొట్టి పారేశారు ట్రంప్. 50 ఏళ్ళు ఇంకా కూడా రోగాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అక్కడి నేల ఇంకా కూడా, అక్కడ నేల తల్లి ఇంకా కూడా కోలుకోలేదు. ఇంకా కూడా అక్కడ వాళ్ళు అంతుచిక్కని రోగాలు వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో 2 లక్షల మంది ఆ బాంబు పెట్టడం వల్ల చనిపోతే, మిగిలిన వాళ్ళంతా కూడా దాని నుంచి రిలీజ్ అయిన అణువులు పీల్చుకోవటం వల్ల వాళ్ళంతా కూడా చనిపోయారు. కరెక్ట్గా కూడా 1945 ఆగస్టు 6న కూడా ఈ ఘటన జరిగింది. ట్రంప్ కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా నాగసాకిపై అణుబాంబులు వేసింది అమెరికా బాంబులతో నామరూపం కూడా లేకుండా పోయాయి ఈ 2 నగరాలు. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఈ హిరోషిమా నాగసాకి అయితే ఇప్పుడే కాదు, అప్పుడు కూడా అవి అభివృద్ధిలో నెంబర్ 1. విశ్వ మానవాళికి క్షణాల్లో బూడిద చేయగల అమోఘ శక్తి ఉన్న అణుబాంబు. ఆ అణుబాంబును కూడా ఈ 2 నగరాల మీద వదిలింది అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా. అయితే అసలు ఈ అణుబాంబు ఎంత ప్రమాదకరం, ఈ అణువు అనేది ఎంత ప్రమాదకరమో అప్పుడే మొదటిసారిగా కూడా ప్రపంచమంతా రియలైజ్ అయింది. అదే 1945 ఆగస్టు 6వ తారీఖున రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఎస్ ట్రూమన్ని ఆ హిరోషిమా నాగసాకిలో వాళ్ళు అసలు ఎవరు కూడా, జపాన్లో ఎవరు కూడా ఇంకా ఆయన పేరును మరచిపోరు. అటువంటి డెసిషన్ తీసుకున్నాడు. హిరోషిమా నాగసాకి మీద కూడా అణుబాంబులు వేయాలని డెసిషన్ తీసుకున్నాడు. జపాన్ చారిత్రక పట్టణాల్లో ఒక్కటైన హిరోషిమా నగరంపై మొదటిగా ఈ అణుబాంబును జారవిడిచారు. దాని మీద వేసిన అణుబాంబు పేరు లిటిల్ బాయ్గా పిలిచే అణుబాంబుని జపాన్లోని హిరోషిమా నగరంపై జారవిడిచారు. అంతే, కొన్ని క్షణాలు కాదు, క్షణంలోనే, ఒక్క క్షణం అంటే మినిట్లో 60 సెకండ్లు, ఆ సమయంలోనే వేలాది మంది మాడి మసైపోయారు. నగరం బొగ్గులాగా మారిపోయింది. కేవలం ఏమీ లేదు అక్కడ, నగరం మొత్తం కూడా బూడిదైపోయింది. ప్రపంచంలో మొట్టమొదటిసారి అణుబాంబు దాడికి గురైన నగరం అది. అయితే ఈ విపత్సాన్ని కల్లారా చూశారు ఆ యుద్ధ విమానం. ఎవరైతే ఆ యుద్ధ విమానం నుంచి ఆ బాంబును వదిలారో ఆ కెప్టెన్ పాల్ టిబ్బెట్ ఒక్కసారిగా కూడా భయంతో వణికిపోయారు. ఎందుకంటే అణుబాంబు ఒక్క పనితీరు ఎలా ఉంటుందో ఎవరికీ కూడా తెలియదు. అప్పటి వరకు కూడా వినటం తప్పితే ఆయన ఒక్కసారిగా చూసి ఇంతటి పాపాన్ని నేను మూటగట్టుకున్నానా అంటూ కూడా అప్పుడు చలించిపోయాడు ఆ వదిలినటువంటి కెప్టెన్, ఆ యుద్ధ విమానంలో ఉన్న కెప్టెన్. ఇంత దారుణం జరుగుతుందని అసలు తెలిస్తే నేను ఈ బాంబును వదిలేవాడినే కాదు అంటూ కూడా అతను తల్లడిల్లిపోయాడు, నిలువెల్లా కూడా వణికిపోయాడు. అలాంటి ఒక ఘటనని ఇప్పుడు ట్రంప్ చిన్న ఘటన అని ఉదాహరించటం, ఇది ట్రంప్ మరి అంటే ఆలోచించి మాట్లాడా, ఆలోచించకుండా మాట్లాడా? అలాంటి ఒక ఘటనని చిన్న ఘటన అని కూడా, అలాంటిది జపాన్లో ఉండే ఎలా మాట్లాడతాడన్నది కూడా ఇప్పుడు అసలు సంచలనంగా మారింది. ఈ విషయంలోనే ట్రంప్ను అందరూ కూడా తిట్టిపోస్తున్నారు. అయితే ఏ మాత్రం కూడా దయాదాక్షిణ్యాలు, కనీసం ఆ ఘటన చూసిన తర్వాత హిరోషిమా మీద అణుబాంబు వేసిన తర్వాత కూడా దయాదాక్షిణ్యం కూడా అప్పుడు అమెరికాకి లేదు. కనీసం దానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకుండా కరెక్ట్గా కూడా 3 రోజుల తర్వాత మళ్ళీ ఆగస్టు 9న జపాన్లో మరో నగరమైన నాగసాకిపై, అక్కడ ముందలేమో లిటిల్ మ్యాన్ అనే దాన్ని హిరోషిమా మీద వదిలింది. తర్వాత నాగసాకి మీద ఫ్యాట్ మ్యాన్ అని పిలిచే మరో అణుబాంబును వదిలారు. ఇలా ట్రూమన్ ఆదేశాలతో కూడా హిరోషిమా నాగసాకిలో మారణ కాండ కొనసాగింది. మొత్తం కూడా నగరాల్లో 2,20,000 మంది ప్రజలు చనిపోయారు. అయితే ఇది మరిచిపోలేని ఒక పీడకల, బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థను కలిగి ఉంది హిరోషిమా నగరం.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్య ప్రధాన స్థావరంగా కూడా ఈ హిరోషిమా నగరం ఉండేది. సైన్యానికి రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడి నుంచే పలు ఆయుధాలు కూడా సరఫరా అయ్యాయి. అయితే ఆ విషయమే అమెరికాకి కన్ను కొట్టింది, ఆ విషయం మీద కన్ను పడింది. ఇప్పుడు అమెరికాకి ఎవరు బాగుపడినా కానీ లేకపోతే ఎక్కడి నుంచి ఏం బాగున్నా కానీ అసలు అమెరికాకి నచ్చదు కదా. అంతే వెంటనే ఇప్పుడు అనుమారణ హోమానికి అప్పుడు తలపడింది. అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే హిరోషిమా నగరంలో 70,000 మందికి పైగా కూడా చనిపోయారు. అయితే ఈ బాంబు వల్ల డైరెక్ట్గా చనిపోయింది 70,000 మంది పైగా. అయితే కేవలం ఆ అణుబాంబు నుంచి అణుధూళి పుడుతుంది కదా, దానివల్ల 90,000 నుంచి కూడా 140,000 మంది కూడా మరణించారు కేవలం ఆ పీల్చి. మనందరికీ కూడా తెలిసి ఇంకా హిరోషిమా నాగసాకిలో చుట్టుపక్కల ఉన్నవారు కానీ వారు కానీ ఇప్పటికీ ఆ ల్యాండ్కి దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ అంతులేని రోగాలతో కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఇటువంటి ఒక దారుణమైన ఘటనని ఇప్పుడు ట్రంప్ ఉద్దేశిస్తూ కూడా అది ఒక చిన్న ఘర్షణ అంటూ ఉదాహరించటం. ఇప్పటికైనా కానీ రియలైజేషన్ లేదు. అప్పుడు హిరోషిమా మీద బాంబు వేసినప్పుడు రియలైజేషన్ లేదు, అణుబాంబు వదిలినప్పుడు రియలైజేషన్ లేదు. వెంటనే 3 రోజుల్లోనే నాగసాకి మీద కూడా బాంబు వదిలారు. ఇలాంటి ఒక పాపపు ఘటనని ఇప్పుడు నెటిజన్లు ఇదే మాట్లాడుతున్నారు. ఎంతటి పాపం మూట కట్టుకుంది అమెరికా. అలాంటి ఘటనని ఇప్పటికైనా కానీ పశ్చాత్తాపాన్ని మించింది ఏది ఉండదు, ఇంకా పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు కూడా అంతకన్నా ఇప్పుడు అటువంటి ఘటనని తలుచుకొని మరలా కూడా అదొక చిన్న ఘర్షణ అని అనటం, ఇంకా అంతకన్నా కూడా పాపాన్ని మూట కట్టుకున్నట్లని చెప్పి కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి ఇది ట్రంప్ నోరు జారారా, లేకపోతే ట్రంప్ మాట కూడా ఇంతే ఉంటుంది. మరి ఇది ట్రంప్ నోరు జారినట్లా, లేకపోతే నిజంగానే ట్రంప్ మనసులో ఉంది అదేనా? ఎందుకంటే హిరోషిమా నాగసాకి మనందరం కూడా అసలు సోషల్లో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబుల గురించి కూడా మనందరం కూడా సోషల్ టెక్స్ట్ బుక్లో చదువుకుందే, పాఠాల్లో ఉందే. ప్రతి ఒక్కరు కూడా హిరోషిమా నాగసాకి ఘటన అనేది కూడా తెలుసు. ఈ ఘటన మీద ప్రతి ఒక్కరు పాఠాలు కూడా చదువుకున్నాం. అలాంటి ఒక ఘటనని ఇప్పుడు ట్రంప్ అది చాలా చిన్న ఘటన, చిన్న ఘర్షణ, అదేదో ఒక చాక్లెట్ కోసం ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుగా చిన్న ఘటన అని కొట్టి పాడేశారు. 2,46,000 మంది చనిపోతే అది చిన్న ఘటన ఎలా అవుతుంది? ఇప్పటికీ కూడా ఏమాత్రం కూడా పశ్చాత్తాపం కానీ రియలైజేషన్ కానీ లేదు. మరలా కూడా జపాన్ వెళ్ళి ఇదొక చిన్న ఘర్షణ అంటూ కూడా మాట్లాడారు ట్రంప్. అది చిన్న ఘర్షణ కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఇప్పటికీ ఇంకా సాక్ష్యాలు మిగిలే ఉన్నారు. 50,000కు పైగా అయిపోయింది. ఇంకా కూడా అంతు చిక్కని రోగాలతో అక్కడున్న భూమి ఇంకా కూడా ఎందుకు కూడా పనికిరాని భూమిగా మారిపోయింది. మొత్తం కూడా అక్కడ ఇంకా కూడా రేడియేషన్ ఉంది, ఇంకా ఆ రేడియేషన్ కూడా అలానే ఉంది. అలాంటి ఒక ఘటనని చిన్న ఘటన అంటూ కూడా ట్రంప్ మాట్లాడటం నిజంగా ఒక హేయమైన చర్య. దాని గురించి ప్రస్తావించకపోయినా కానీ సరిపోతుంది. జపాన్ వెళ్ళి మరలా కూడా ఈ ఘటనని చిన్న ఘటన అంటూ మాట్లాడటం మాత్రం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు నెటిజన్స్ ఇదే చెబుతూ ఉన్నారు. మాత్రం కూడా ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక ఘటన చిన్న ఘటన కాదు అంటూ కూడా వారే చెబుతూ ఉన్నారు. For a long time, Japan has been with us all the way, and it's amazing that we had a little conflict with Japan. You may have heard about it, and that after such a horrible thing, yet the two nations are the closest friends and partners that you can be, and based on a shared commitment to freedom, democracy, security, prosperity, civilization, and just basic human achievement. It's amazing, actually. Something that we haven't talked about for a long time. Japan has been with us all the way, and it's amazing that we had a little conflict with Japan. You may have heard about it, and that after such a horrible thing, yet the two nations are the closest friends and partners that you can be, and based on a shared commitment to freedom, democracy, security, prosperity, civilization, and just basic human achievement. It's amazing, actually.